కూడా గ్రహించినటువంటి జగన్ అన్న ఏదైతే జగన్ కేసీఆర్తో భేటీ అయ్యిండో ఆ భేటీలో కూడా ఇదే చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకే జగన్ కూడా మారుస్తూ ఉన్నాడా? ఇక్కడ టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీగా మారబోతా ఉందా అనే ఒక రాజకీయ కోణం బయటపడతా ఉంది. లోకేష్కి న్యాయస్థానం నుంచి నోటీసులు ఇవ్వాలంటూ కూడా ఏసీబీకి సంబంధించినటువంటి సంస్థ చెప్పింది. సో ఇక్కడ చూద్దాం ప్రధాన దినపత్రికలలో ఏమేమి ఉన్నాయి, అసలు వార్తా విశేషాలు ఏంటి. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకుందాం. దీనిలో సంబంధించి ఏమేమి ఉన్నాయి వార్తా విశేషాలు చూసి ప్రయత్నం చేద్దాం. రాతి యుగం కావాలా స్వర్ణయుగమా? ఆలగడ్డ సభలో ప్రజలకు చంద్రబాబు అభివాదం. ప్రజలే తేల్చుకోవాలి చంద్రబాబు. జగన్ది భస్మాసుర హస్తం. ఆస్తి అడిగిందని చెల్లిని తరిమేశాడు. అది చెప్పకుండా విపక్షాలు ఇంట్లో చుచ్చు పెట్టాయని దుష్ప్రచారం. మీ గొడవలకు ఇతరులపై పడి ఏడవడమా? బాబాయిని చంపి నరాసుర రక్త చరిత్ర అంటూ నాపై అబద్ధపు రాతలు. వివేక కేసులో అసలు నిందితులకు రక్ష. సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు. వివేక కుమార్తె పైన కేసులు పెట్టించిండు. రేపో మాపో షర్మిల మీద కూడా. అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్నాడు. యువతను నిరుద్యోగులుగా మార్చేసిండు. ఆలగడ్డ కదలిరా సభలో బాబు ధ్వజం. జగన్ది భస్మాసుర మనస్తత్వం. అధికారం కట్టబెట్టిన జనం నెత్తి మీద చేపెట్టి నాశనం చేయాలని చూస్తున్నాడు. అధికారంలోకి వస్తే ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్ ప్రకటిస్తానని, పరిశ్రమలు తీసుకొస్తానని జగన్ అబద్ధపు హామీలు ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ అయినా నెరవేర్చాడా అంటే ఇక్కడ ఆలగడ్డలో జరిగిన దాంట్లో కదలిరా ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ముఖ్యమంత్రి జగన్ మీద విరుచుకుపడ్డట్టుగా వార్త ఏబిఎన్ రాసుకుంటూ వచ్చింది. నిజానికి కూడా అక్కడ తన బాబాయ్ అయినటువంటి వివేకానంద ఆయన హత్య కేసులో ఆయన ప్రధాన సూత్రధారులను ఎవరైతే హత్య చేశారో వాళ్ళని వెనకేసుకొస్తా ఉన్నాడు అంటూ కూడా బాబు సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఆస్తి అడిగినందుకు తన వాటా తనకి ఇవ్వమన్నందుకు షర్మిలను వేటికి పంపించేసినటువంటి విషయం గతంలో కొన్ని రోజుల క్రితం ఒక వార్తను చూసాం. ఏదంటే తల్లిని కూడా నారా లోకేష్ అంటూ తల్లిని కూడా పట్టించుకున్నాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఏం పట్టించుకుంటాడు, తల్లిని తరిమేసినాడు అంటూ కూడా ఇక్కడ నారా లోకేష్ హాట్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. కుటుంబంలో మేము చిచ్చు పెట్టడానికి మేమెవరము, నీ కుటుంబాన్ని నువ్వు విచ్ఛిన్నం చేసుకొని కుటుంబాలతోటి రాజకీయాలు చేసినటువంటి మనస్తత్వం నీది జగన్. నరకాసుర భస్మాస్తురు లాంటి మనస్తత్వం నీది అంటూ కూడా మన ఆలగడ్డలో జరిగినటువంటి మీటింగ్లో చంద్రబాబు నాయుడు కీలక వాక్యాలు చేశారు. అదేవిధంగా ఇక్కడ మీ గొడవలకు ఇతరులపై పడేయడం, బాబాయిని చంపి అంటే బాబాయికి సంబంధించినటువంటి తన కూతురు అయినటువంటి వివేక కూతురు పైన కూడా కేసులు పెట్టించిండు. రేపో మాపో షర్మిల మీద కూడా పెట్టించే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ సిబిఐ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి బనాయించిండంటూ కూడా ఇక్కడ నిన్న ఏదైతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మార్పు జరగనుందా అంటే ఎస్ జరగనుందనే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి ప్రజలు జగన్ వైపు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారు. అయితే మేము నేను గత 2 రోజులుగా లేకపోవడానికి కారణం శ్రీశైల దర్శనానికి వెళ్ళాను. అక్కడ పూర్తిగా సీఎం జగన్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఏదైతే ఉందో ఒక హిందూ ప్రాముఖ్యత కలిగినటువంటి దేవస్థానంలో అక్కడ వాళ్ళ చొరబాటు ఎక్కువైంది. ఎందుకంటే అక్కడ ఎవరైనా కానీ జగన్ ఫోటో లేకపోతే, జగన్ సంబంధించినటువంటి స్టిక్కర్లు ఆ షాపులలో లేకపోతే అక్కడికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా వాళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి వాళ్ళ బిజినెస్లపై దాడి చేసే అవకాశం ఉంది అంటూ కూడా చావో బతుకు కోసము అక్కడ వెళ్ళి నివసించే శ్రీశైలంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్ సంబంధించినటువంటి పోస్టర్లను పెట్టుకోవడం గమనార్హం. ఎందుకు అంటే అక్కడ బిజినెస్ కావాలి, బిజినెస్ జరగాలి అంటే జగన్ ఫోటో ఉండాలి. అంత ఒక నియంత పోగడాలను పోయిండు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నియంత పోగడలు పోయినటువంటి కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు. ఈసారి ఇక్కడ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జగన్ కూడా అలాంటి వైఖరినే ప్రవర్తిస్తున్నాడు. ముమ్మాటికి నిజం. కానీ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు జరగాలి. జరగకపోతే చాలామంది అంటున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిండు, ఇంటి వరకే రేషన్లు పంపిస్తూ ఉన్నాడు, ఇంటి వరకే అమ్మఒడి పథకం పంపిస్తూ ఉన్నాడు ప్రతిదీ అని. కానీ
రాష్ట్రానికి కావాల్సినటువంటి రాజధాని లేకుండా చేసిండు జగన్. 3 ముక్కలాటగా రాష్ట్ర రాజకీయాలను మార్చిండు. ఒక సైడు వైజాగ్ అంటాడు, ఒక సైడు ఇక్కడ అమరావతి అంటాడు, ఒకసారి కర్నూలు అంటాడు. 3 రాజధానులు పెట్టి చరిత్ర సృష్టించాలి అని అనుకున్నటువంటి జగన్ బొక్క బోర్ల పడ్డాడు. అదేవిధంగా ఇక్కడ జగన్కి సంబంధించినటువంటి వార్తలలో మరిన్ని వార్తలు చూసుకుందాం. ఆయన గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేసుకుందాం. మాకంతా తెలుసు, కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమైన కేంద్ర ఎన్నికల సంఘం బృందం. తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి, అలర్ట్గా ఉండాల్సిందే, మరోసారి చెప్పం. ఏపీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాం ఇప్పుడు కాబట్టి మాటలతో సరిపెడుతున్నాం. షెడ్యూల్ వచ్చాక సీరియస్ యాక్షన్. కలెక్టర్లు ఎస్పీలపై ఎన్నికల కమిషన్ ఆగ్రహం. బెజవాడ తిరుపతి పోలీసు బాస్లపై ఫైర్. పార్టీ యాటిట్యూడ్ ఉంటే వైదొలగాలని వార్నింగ్. తిరుపతి చంద్రగిరిపై ఎన్ని ఫిర్యాదులు, అసహనం. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కంటే అధికారులు అత్యంత సీరియస్గా ఉంటారు. ఏపీలో ఎన్ఫోర్స్మెంట్ పూర్తిగా ఎత్తిపోయింది, సరిగా లేదు. మేం ఈ రాష్ట్రం గురించి అన్ని తెలుసుకున్నాం, అందరి గురించి మాకు తెలుసు. ఎన్నికలకు ముందు సమావేశం కాబట్టి మాటలతో చెబుతున్నాం. షెడ్యూల్ వచ్చాక మరింత సీరియస్ యాక్షన్ ఉంటుంది, మరోసారి చెప్పం. కలెక్టర్లు ఎస్పీల పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ అక్కడ పూర్తిగా రాజకీయ పరమైనటువంటి వాటికి పార్టీ ఫీలింగ్ ఉంటే ఇప్పుడే వైదొలగండి. ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము అసలు అసహనం వ్యక్తం చేయము, డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడే మొదటి మీటింగ్ కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలను అన్నిటిని కూడా మేము పరిశీలించి అన్ని తెలుసుకొనే వచ్చినాము. ఇక్కడ మీరు కలెక్టరు ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు దేనికైనా అధికారంలో ఉన్న వాళ్ళకు ఒత్తాసు పలికితే ఎవరైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీరు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటు చేస్తే మీకు అవకాశం ఉండదు, తర్వాత సీరియస్ యాక్షన్ ఉంటుంది అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా దృష్టి పెట్టి ఈసారి ఎలాగైనా అవినీతికి పాల్పడకుండా చూడాలి అంటూ కూడా కలెక్టర్లపైన ఎస్పీల మీద ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరున్నాయి, మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేరున్నాయని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత క్లియర్గా జగన్కి ఒత్తాసు పలికేటువంటి ఎవరైతే మనుషులు ఉన్నారో, వ్యక్తులు ఉన్నారో, అధికారులు ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నతాధికారులుగా ఉండడం, వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్ ఫస్టే వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇక్కడ ఏబీఎన్. ఇన్ని అక్రమాలు ఏ రాష్ట్రంలోనైనా చూసారా? ఎన్నికల కమిషన్ను ప్రశ్నించిన బాబు పవన్. ఒక నియోజకవర్గంలో 33,000 ఓటర్ల చేర్పు. టీచర్లను పక్కన పెట్టి మహిళా పోలీసులుగా 70,000 మంది కార్యకర్తలపై తప్పుడు కేసులు. ధనంజయ రెడ్డి కనుసన్నల్లో రాష్ట్ర కమిషన్. ఎన్నికల అధికారి కుటుంబ రక్షణకు కేంద్ర సాయం. బాబు పవన్ ఫిర్యాదు శ్రద్ధగా విన్న సిఈసి టీం. ప్రజలకు నమ్మకం కలిగేలా ఎన్నికల నిర్వహణకు హామీ. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు ఏ రాష్ట్రంలోనే జరుగుతున్నాయా? ధనంజయ రెడ్డి అనే ఆయన చేతిలో ఎలక్షన్ కమిషన్ అనేది, రాష్ట్ర కమిషన్ అనేది ఆయన చేతుల్లో నడుస్తూ ఉంది. ఎన్నికల అధికారి కుటుంబ రక్షణ కేంద్ర సాయం అంటూ కూడా ఇక్కడ వాడుతాం. జగన్ వ్యూహం బూమరాంగే. ఎన్నికలకు సచివాలయ ఉద్యోగులు అర్హులేనా? టీచర్ల స్థానంలో వీరికి బాధ్యత ఇచ్చే యోచన. 3 ఏళ్ల సర్వీసు ఉంటే బదిలీకి ఈసీ ఆదేశం. 4 ఏళ్లుగా చేస్తున్న మొత్తం సిబ్బంది బదిలీ ఎలా? ఇక్కడ టీచర్ల స్థానంలో పోలీసులు అంటూ కూడా టీచర్లను పక్కబెట్టి మహిళా పోలీసులకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారంటూ క్వశ్చన్ మార్క్తో తీసుకొచ్చింది. మరి ఎలా 3 సంవత్సరాల తర్వాత బదిలీ ఉంటే, మరి 3 ఏళ్ల సర్వీస్ ఉంటే బదిలీకి ఈసీ ఆదేశం ఇచ్చిందంట. కానీ 4 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా మొత్తం సిబ్బంది బదిలీ ఎలా చేస్తారు, ఎక్కడికి చేస్తారు అనేది ఒక రాష్ట్ర రాజకీయాలు మొత్తం కుదిపేస్తున్నటువంటి విషయాలు. ఇక్కడ ఒకవైపు అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మన ధర్నాలు చేయడం జగన్కి ఒక తలనొప్పిగా మారింది అనుకోవచ్చు. జగన్ కూడా మార్చే దిశగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా అర్థమవుతున్నట్టు. అరెస్ట్ చేసుకోండి, అంగన్వాడీల జైలు బరో ఉద్రిక్తం. అండగా కార్మిక ప్రజా సంఘాలు. ఎస్మా ఎత్తివేయాలంటూ నినాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన కార్యకర్తలు. గంటల తరబడి రాస్తారోకోలు. ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్. 1000 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. మళ్ళీ చోట్ల పోలీసులతో పెనుగులాట. రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితులు. ఇక్కడ అరెస్ట్ చేసుకోండి, డైరెక్ట్ అరెస్ట్ చేసుకోండి, మాతోటి జైలు నింపుకోండి, కానీ భయపడేది లేదు, వెనక్కి తగ్గేలేదు. ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలి. ఎస్మా చట్టం అంటే మిత్రులారా ఏంటి? ఎస్మా చట్టం అంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఎక్కడున్నా కానీ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయొచ్చు. దాన్ని నాన్ బెయిలబుల్ కేసు కింద తయారు చేస్తారు అంటూ కూడా ఎస్మా చట్టం ఉంటుంది. దాన్ని ఎస్మా చట్టం ఎత్తివేయాలి. మేము ఎవరికి
అన్యాయం చేయలేదు, మా హక్కులను మేము అడుగుతా ఉన్నాము అంటూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో రాష్ట్రం అంతా నిన్న మొత్తంగా ఇదే జరుగుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకు తోడు అంగన్వాడీ సంబంధించినటువంటి ధర్నాలకు తోడు వాళ్ళ సంస్థకు తోడు ప్రజా సంఘాలు కూడా ఒక సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దాదాపు వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా అక్కడ ట్రాఫిక్ జాము, ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది ఇక్కడ మంగళవారం నంద్యాల పోలీస్ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో బైఠాయించిన అంగన్వాడీలు ఇలా మొత్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్ నెరవేర్చాలి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి వైనం. బగ్గుమన్న బెజవాడ ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు ఎక్కడికక్కడ అడ్డుకున్న అరెస్ట్. ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు మొత్తానికి జగన్ వ్యతిరేక పవనాలు ఆంధ్ర రాష్ట్రంలో వీస్తున్నాయి. ఒకవైపు అంగన్వాడీలు, ఒకవైపు ఉద్యోగులు, ఒకవైపు ఉపాధ్యాయులు, ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ధర్నాల పర్వం మొదలుపెట్టారు. జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయి అనే దానికి ఇదే క్లియర్గా ఇండికేట్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి జగన్ ఎలాంటి ఆలోచన చేయబోతా ఉన్నాడు? ఎందుకంటే కొంతమంది అభ్యర్థులను మార్చి వాళ్ళు ఓడిపోతారనే ఒక సర్వేల ప్రకారంగా మార్చిండు. అలా అయినా కూడా ప్రజల్లో పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఉద్యోగులలో అనేదానికి ఇదే నిదర్శనం అనమాట. చేతకాక కక్ష సాధింపు, అంగన్వాడీల ఇళ్లకు నోటీసులు, వైసీపీ సానుభూతి పరులతో సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వ కుట్రలు. ఇక్కడ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా క్లియర్గా ఇక్కడ జగన్కి సంబంధించి వారు ధర్నాలు చేస్తూ ఉంటే ధర్నాలను ఆపేయడానికి వాళ్ళకి ఇంటికి సంబంధించినటువంటి ఎవరైతే నివసిస్తున్నటువంటి అంగన్వాడీల ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ వైసీపీకి సానుభూతితో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కూడా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు అని అక్కడ అంగన్వాడీ ఇళ్లకు నోటీసులు ఇస్తూ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంటే తమ హక్కులను తాము అడగడానికి వెళ్తే సొంత ఇంటికి సంబంధించినటువంటి నోటీసులు ఎలా ఇస్తారు? ఈ జగన్ ఒక నియంత పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ పక్కన రాష్ట్రంలో అలానే చేసి గద్దె దిగినటువంటి ఒక ప్రభుత్వాన్ని చూసాం. ఒక 10 సంవత్సరాలు పాలించి అక్కడ ప్రభుత్వం దిగిపోయింది. ఇక్కడ 5 సంవత్సరాలకే ఈయన మీద అంటే ఆంధ్ర ప్రజలు అనేటోళ్ళు జీనియస్, ఒక మేధావులు అని అనమాట. ఎందుకంటే 5 సంవత్సరాలకు అధికారం మారిస్తే ఎవరు ఎప్పుడు ఏం అభివృద్ధి చేస్తారో అనేదాన్ని వీళ్ళు క్లియర్గా అడుగుతున్నటువంటి వీళ్ళకు ఆలోచన కూడా అలా ఉంది. వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగితే కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు వ్యక్తపరిచే అవకాశం ఇస్తే కూడా వాళ్ళు అడిగితే కూడా వాళ్ళకి ఇంటికి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది. ఇది ధర్మమేనా మంత్రివర్య? టైటిల్ చట్టంపై వివరణ పేరిట అసత్యాలు అర్ధసత్యాలతో దాటివేత. చట్టం అమల్లో లేనప్పుడు శాశ్వత భూ హక్కు ఎలా కల్పిస్తున్నారు? కొత్త పాస్ పుస్తకాలు చిత్తు కాగితాలుగా మారినట్టేనా? టైటిల్ చట్టం మహాద్భుతమే, అయితే రాష్ట్రంలో న్యాయవాదుల పోరాటం దేనికి? ఇక్కడ ఒకవైపు అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు మొత్తంగా ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ధర్నాలు, అసంతృప్తులు, ఈ వ్యతిరేక పవనాలు పూర్తిగా జగన్ని కమ్మేస్తూ ఉన్నాయేమో అనే ఆలోచన వస్తుంది. జగన్ని గద్దె దించడానికే వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులను సాధించుకోవాలి, జగన్ గద్దె దిగాలని. జగన్ ఈసారి బయటపడే అవకాశమే లేదంటూ కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. చివరి దాకా సాగదీత, మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు, పంచాయతీలపైన దృష్టి, టికెట్లు రాని వారు వేరే పార్టీలకు పోతారనే భయం, ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగిస్తున్న జగన్, మచిలీపట్నం లోక్సభ బరిలో ఉండనని తెగేసి చెప్పిన పార్థసారథి, కలిసి పని చేసుకోవాలని మల్లాది వెల్లంపల్లికి ముఖ్యమంత్రి సూచన, ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం, సోషల్ మీడియాలో ప్రతికూల వాక్యాలపై అభ్యంతరం, గొల్ల బాబురావుకు రాజ్యసభ ఎరా, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు అసమ్మతి తిరుగుబాట్లతో సతమతమవుతున్న సీఎం జగన్, 3వ విడత అభ్యర్థుల జాబితా విడుదలకు సాహించలేకపోతా ఉన్నారు. సాహసించలేకపోతా ఉన్నారు. టికెట్లు రాని ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్, జనసేనలోకి వెళ్తారేమన్న ఆందోళన దీనికి కారణం. ఇన్నాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీసులో ఛాయలకే రానివ్వలేదు. ఇప్పుడు ఫిరాయిస్తారేమన్న భయంతో కొందరు తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను అయితే ఆఫీస్ ఆవరణలో కూడా రానియటువంటి పరిస్థితి
జగన్ది. అక్కడ ఈయనకు ఇప్పుడు జనసేన టీడీపీ గట్టిగా ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ బీజేపీ కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, జగన్ ఎందుకు వెనుకడుగేస్తూ ఉన్నాడంటే క్లియర్గా ఇక్కడ అసంతృప్తి నేతలు ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉన్నారో, టికెట్ రాని వాళ్ళతోటి ఇప్పుడు ప్రజెంట్గా టికెట్ వచ్చిన అంటే వాళ్ళ పేరు ఇన్ఛార్జులుగా సమన్వయకర్తలుగా ఇన్ఛార్జులుగా నియమించబడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కలిసి పనిచేసుకోవడం ద్వారా మనకంటూ మనం గెలవబోతా ఉన్నాం, మీకంటూ మీకు ప్రథమ స్థానం ఇస్తానంటూ కూడా జగన్ ఇస్తూ ఉంటే, ఇక్కడ అసంతృప్తులు మాత్రం తమ బాటను తాము ఎంచుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే ఇక్కడ జగన్ గెలుస్తారా ఓడతారా కాదు, తాము కూడా మేము ఒక పార్టీలకు వెళ్తే తమకు ఒక న్యాయం జరగాలి, మాతో పాటు మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటూ కూడా జగన్ మీద క్లియర్గా వ్యతిరేకంగా ఇక్కడ అసమ్మతి నేతలు అయితే రాసుకుంటూ వచ్చారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. అయితే చాలా వరకు చాలామంది ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ, కానీ ఎంతమందిని బుజ్జగించినా కూడా, ఎంత బుజ్జగింపుల పర్వం నడిచినా కూడా అసంతృప్తి నేతలు పూర్తిగా జగన్ వైఖరికి, జగన్ ఆలోచన విధానానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కాకపోతే జగన్ గెలవాలి అంటే మార్పు కావాలి అనేది జగన్ నమ్ముతా ఉంటే, లేదు మేము గెలుస్తాం ఇప్పుడు వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఓడిపోతారని సర్వే వస్తే మీరు నిలబడకుండా వేరే స్థానానికి పోయి నిలబడతారా? అసలు మీరు గెలవరా అనుకుంటే మీరు ఒక పార్టీ అధ్యక్షునిగా, ఒక ముఖ్యమంత్రిగా మీరు జగన్ ఓడిపోతారని సర్వే వస్తే, సర్వేలా మీరు నిలబడితే ఓడిపోతారంటే మీరు పోటీ చేయకుండా ఉంటారా అనేది అసంతృప్తులు టికెట్ రాని వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్. ఎవరైనా కానీ ఓడిపోతారు అంటే పోటీ చేయొద్దు అనుకుంటే మరి జగన్ కూడా తప్పుకోవాలి కదా, సర్వే రూపంలో ఓడిపోతారనే టాక్ వినిపిస్తే. ఇవన్నీ ఎందుకు జరగడం లేదు అంటే పార్టీ నీదే అని చెప్పి అహంకారం చూపిస్తామన్నారా? కష్టపడిన వంటి వాళ్లకు న్యాయం జరగదన్న ఘటంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయిండు, రఘురామకృష్ణరాజు వెళ్ళిపోయిండు. ఇక్కడ మొత్తానికి జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి దిగే రాజకీయం అయితే నడుస్తూ ఉన్నది. పెద్దల సభకు యుద్ధం, ఏప్రిల్ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ, 3 తమకే దక్కేలా వైసీపీ, ఒక్క సీట్ అయినా దక్కించుకున్న టీడీపీ, ప్రతివ్యూహాలు ఉభయపక్షాలు. ఇక్కడ పెద్దల సభ ఏప్రిల్ 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిపోతూ ఉన్నాయి, 3 స్థానాలను మనమే గెలుచుకోవాలని జగన్ వ్యూహం రన్నిస్తూ ఉంటే, లేదు మిమ్మల్ని ఎట్లా గెలవనిస్తాం, 3లో మేము ఒకటైనా గెలుస్తామని బాబు ప్లస్ పవన్ ఇద్దరు కలిసి ఒక ఆలోచన వ్యూహం చేస్తూ ఉన్నారు. ఎందుకు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ కూడా ఒకటి గెలుస్తామన్న ఆశ ఎందుకు వ్యక్తం చేస్తూ ఉంది అంటే, అసంతృప్తులైనటువంటి ఎమ్మెల్యేలు, టికెట్ రానకుండా ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే టీడీపీతో మంతనాలు చేస్తూ ఉన్నట్టుగా సమాచారం ఉంది. చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళు రాజ్యసభ ఎన్నికలలో ఎమ్మెల్యే ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే ఓటింగ్ పరంగా వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది. అందుకే మేము ఒకటైనా గెలుస్తామనే ఆలోచన దిశగా టీడీపీ జనసేన అడుగులు వేస్తూ ఉన్నది. చూడాలి మరి ఏం జరగబోతా ఉంది, అసలు ఎవరు గెలవబోతా ఉన్నారు రాజ్యసభ ఎన్నికల్లో. ఒకవైపు ఇక్కడేమో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా తెలంగాణ రాష్ట్రంలో క్లియర్గా 29 తారీఖున జరిగే ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నది 2 ఎమ్మెల్సీ స్థానాలను. ఇక్కడనేమో మరి రాజ్యసభ ఏప్రిల్ 3 తారీఖు ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక్కడ 3లో ఎన్ని గెలుస్తారనేది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. రఘువీరతో కాపు మంతనాలు, కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్లో చేరే దిశగా అడుగులు. రఘువీర మాజీ పీసీసీ, ఉమ్మడి రాష్ట్రంలో ఒక మంత్రి, చాలా సీనియర్ నేత, తనకున్నటువంటి న్యాయపరమైనటువంటి నేను ఇప్పుడున్నటువంటి రాజకీయాలు చేయలేనంటూ తన రైతుగా తన జీవితాన్ని సాఫీగా సాగుతున్నటువంటి తరుణంలో ఆయనకు కాపు మంతనాలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది ఎవరు, మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరే దిశగా అడుగులు అంట. మరి కాంగ్రెస్ ప్రభావం ఎంత ఉండబోతుంది? గతంలో 1.84% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మరి వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది, ఒకవైపు టీడీపీకి ట్రాన్స్ఫర్ అయింది, చాలా వరకు వైసీపీకి ట్రాన్స్ఫర్, మళ్ళీ కాంగ్రెస్ పునర్వైభవం దక్కించుకున్నదా అనే ఇక్కడ చాలామంది కూడా టీడీపీ జనసేన కంటే కాంగ్రెస్లో వెళ్ళే ఉద్దేశమే పెట్టుకున్నట్టుగా తెలుస్తాం. వసూళ్లు మామూలుగా లేవుగా,
ఎమ్మెల్యే కాకముందు ఆయన పాత కారులో తిరిగేవారు. అలాంటిది గత 4.5 ఏళ్లలో 100 కోట్ల వరకు సంపాదించినట్లు ఆయన అనుచరులే అంటున్నారు. రాయి రప్ప, కాలువ మట్టి, భూములన్నీ ఆయనకు ప్రసాదాలే అని చెప్తున్నారు. అలాగంటే అదెలా అంటే ఆయన నియోజకవర్గం పరిధిలో దేవస్థానంలో కళ్యాణాలు, పత్రాలకు వ్రత పురోహితుల కమిషన్ ప్రతిపాదికపై నియమించారు. దేవస్థానానికి వచ్చే ప్రతి టికెట్ ఆదాయంలో వీరి కమిషన్ ఇస్తున్నారు. ఇలా దాదాపు 40 మందిని దేవస్థానం నియమించింది. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల వరకు వీరి నుంచి ఎమ్మెల్యే వసూలు చేస్తారు. ప్రసాదం విభాగం, గార్డెన్, బస్సు కండక్టర్లు, కేశవ ఖండన, గోశాల తదితర విభాగాల్లో దేవస్థానం నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి 5 లక్షల చొప్పున ఆయన పిండేశారు. రాష్ట్ర ఖజానా అప్పుల్లో కూరుకుపోవడంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పోలవరం మట్టిని వేలం వేసి 800 కోట్ల నిధులు ఖజానాకు సమకూర్చాలని అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం జగన్ భావించారు. ఇక కాకినాడ జిల్లాలోని మట్టి ద్వారానే 200 కోట్ల వరకు వస్తుందని అంచనా వేశారు. తీరా ఖజానాకు ఆదాయమే కానీ ఆదాయమేమో కానీ సదరు ఎమ్మెల్యే జేబులకు మాత్రం కోట్ల డబ్బులు చేరింది. ఎమ్మెల్యే అంట 100 కోట్ల పైన అమ్మో ఎమ్మెల్యే అంటూ కూడా ఒక ప్రత్యేక వార్తను తీసుకొస్తుంది ఏబిఎన్ అన్నది. దాంట్లో వచ్చినటువంటి కథనం ఏంటంటే ఎమ్మెల్యే గెలవక ముందు పాతకారులు తిరిగేది, ఇప్పుడేమో ఎమ్మెల్యే గెలిచి 4.5 ఏళ్ళు అయిన తర్వాత 100 కోట్ల ఆస్తులకు జమకూడుకొని అక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి పరిస్థితి. అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాలతోటి ఇక్కడ 40 మందిని దేవస్థానాన్ని నియమించింది. ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది. దాంట్లో ప్రసాదం విభాగం, గార్డెన్, బస్సు కండక్టర్లు, కేశవఖండన, గోశాల తదితర విభాగాల్లో కూడా నియమించిందంట. మరి ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏం కథ? పురోహితుల నుంచి పోస్టుకు 10 లక్షల వసూలు అంట. పురోహితుల దగ్గర కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉన్నటువంటి ప్రత్యేక కథనాలు. ప్లాస్టిక్ను తగ్గిస్తున్నాం. లీటర్ బాటిల్ నీళ్ళలో 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు. తాగునీటిలో నానో ప్లాస్టిక్పై తొలిసారిగా పరిశోధన. నీళ్ల ద్వారా సులువుగా రక్తంలోకి, అవయవాల్లోకి. బాటిల్ నీళ్ళ కన్నా నల్ల నీళ్ళే నయం. బాటిల్ నీళ్ళ కన్నా నల్ల నీళ్ళే నయం. ఎందుకంటే శ్రీశైలం వెళ్ళినప్పుడు మేము అక్కడ వాటర్ బాటిల్ మొత్తానికి అక్కడ ఒక ఫుడ్ పాయిజన్ అయ్యే ఫుడ్ దొరుకుతూ ఉంది శ్రీశైలంలో. ఎంత కాస్ట్ ఏమో టూ మచ్గా ఉంటుంది, కడుపుకు తినలేని పరిస్థితి. నీళ్ళు కూడా అవి దానికంటే శ్రీశైలంలో త్రాగునీరు ఇది ఒకటి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుంది. ఆ నీళ్ళు తాగినా కూడా కొంచెం బాడీ ఒక శాంతి, ఒక ఏమంటారు దాన్ని, కూల్నెస్ తీసుకుంటాం. కానీ వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత దాని నుండి మొత్తంగా నీళ్ళు అవి ఒరిజినల్ బ్రాండ్ కాకపోవడం, చాలా వరకు అస్వస్థతకు గురి కావడం, గ్యాస్ ఫామ్ కావడం బాడీలలో, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ని తాగేస్తున్నాం. 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఒక వాటర్ బాటిల్ నుండి బాడీలోకి రక్తం ద్వారా ఇవన్నీ వెళ్తున్నాయంట. అవయవాల్లోకి వెళ్ళి ఫుల్గా డ్యామేజ్ చేస్తూ ఉన్నాయని మన ఏబిఎన్ ఆంధ్ర. నెక్స్ట్ దిశ డైనమిక్ తీసుకుందాం. దిశ ఆంధ్ర తీసుకుందాం. వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం. ఇది పెద్ద స్టేట్మెంట్. ఇది ఇక్కడ టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వాక్యాలు అంటూ కూడా దిశ ఒకటి తీసుకొని వచ్చింది. ఇది వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం. అది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వాక్యాలు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన తండ్రి వైఎస్ఆర్ మరణంపై చేసిన రచ్చ అంతా ఇంత కాదు. సీఎం అయిన తర్వాత జగన్ ఆ విషయంపై మౌనం వహించారు. ఇదే విషయంపై టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ఆరోపించారు. చిన్నాన్న వివేక హత్యలో జగన్ పాత్ర ఉందన్నారు. అంటే ఇక్కడ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన తండ్రికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డికి సంబంధించి పెద్ద హల్చల్ చేసినటువంటి పరిస్థితి. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు జగను? అసలు దానికి ఆ దిశగా ఎందుకు అడుగులు వేయటం లేదు? తన సొంత బాబాయ్ వివేకానందకు సంబంధించినటువంటి హత్య కేసులో జగన్ ముఖ్య పాత్రధారి అంటూ కూడా టీడీపీ అధికార ప్రతినిధి మాణిక్యరావు సంచలన వాక్యాలంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొచ్చింది. రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇకపై 10,000 త్వరలో పెంచే యోచనలో. పీఎం కిసాన్ యోజన కింద 10,000 రూపాయలు చేసే యోచనలో కేంద్రం ఉందే అంటూ కూడా ఒక వార్తని దిశ తీసుకొచ్చింది. జగన్ తగ్గరా? ఎంపీ ఎమ్మెల్యే విషయంలో ఎందుకు తగ్గుతారు? జగన్ దగ్గర సర్వేలను నమ్ముతాడు, సర్వేలను నమ్మి ఇక్కడ మారుస్తాడు. ఆయనకు పెద్ద దెబ్బ కాబోతా ఉంది. జగన్ తగ్గరా? ఎంపీ ఎమ్మెల్యే విషయంలో సీఎం వెనుకంజ. బాలినేనికి ఒంగోలు కాదంటే జిల్లాలో వైసీపీ బోన్ కొట్టడం కష్టం. మాగుంటను కాదన్న సీన్ సితారే. ఆసక్తి రేపుతున్న
ఉమ్మడి ప్రకాశం రాజకీయం. ఇక్కడ ఒంగోలుకు సంబంధించి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయో ప్రకాశం జిల్లాలో ఆయన ప్రభావం ఉండబోతా ఉంది. ఈయన కానీ మాగుంట కానీ వీళ్ళిద్దరి ప్రభావం చాలా వరకు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ బాలినేనికి ఒకవేళ ఒంగోలు కాదంటే జిల్లాలో వైసీపీ బోని కొట్టడం కష్టం అంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల మార్పు విషయంలో సీఎం జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అక్కడ ఎంపీ మాగుంట కుటుంబానికి టికెట్ ఇవ్వకుంటే జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారే అవకాశాలు ఉన్నాయి. బాలినేనికి ఒంగోలు సీటు కేటాయించకుండా పార్టీలో ప్రకంపనలు తప్పవని సీఎం దృష్టికి చేరింది. అందుకే వీళ్ళిద్దరు సీట్ల విషయంలో జగన్ కాస్త మెత్తబడినట్లు తెలుస్తుంది. గెలుపు ఓటములు ఎలా ఉన్నా మాగుంట బాలినేనికి వాళ్ళ స్థానాల నుంచి పోవచ్చని పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తుంది. టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు చీర్యాల ఎమ్మెల్యే కరణం బలరాం పరిస్థితి డోలాయమానంగా ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక్కడ జగన్ తగ్గారా అనేది కూడా ఒకటి తీసుకొచ్చారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో పూర్తిగా బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, మాగుంట ఫ్యామిలీ కుటుంబం కావచ్చు, వీళ్ళకి టికెట్లు దక్కకపోతే ఇక్కడ ప్రకాశం జిల్లాలో వైసీపీ బోను కొట్టడం అనేది కష్టతరం అంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. అదేవిధంగా టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు చిర్యాల ఎమ్మెల్యే కరణం బలరామం పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అయోమయంలో పడ్డారంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. అయితే మొత్తానికి జగన్కి అయితే ఒక తలనొప్పిగా మారింది. సీట్ల సంబంధించి బదిలీలు కావచ్చు, సీట్లకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, కొన్ని చోట్లలో మంచి లీడర్లు ఉన్న వాళ్ళని మార్చే అవకాశం ఉన్నది. కొన్ని చోట్లలో కింది గ్రౌండ్ స్థాయి నుంచి ఏం జరుగుతా ఉన్నది తెలుసుకునే ప్రయత్నంలో జగన్ కొంతమేరకు పూర్తి విఫలమయ్యారు అంటూ కూడా దిశ రాసుకుంటూ వచ్చింది. సీమద్రోహి జగన్ తాడపల్లి పిల్లికి వణుకు, టీడీపీతోనే స్వర్ణయుగం, పారిశ్రామిక హబ్గా కర్నూలు. రాయలసీమ ద్రోహి వైఎస్ జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గం కేంద్రంలో శివారులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన కదిలిర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ మాటలు విని మరోసారి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు. టీడీపీకి వస్తున్న ఆదరణ జనం బలం చూసి తాడేపల్లి పిల్లికి వణుకు పుట్టిందన్నారు. ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర సైకో జగన్ది అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల బస్మాసుని ఇంటికి ఒక సాగనింపు దామని పిలుపునిచ్చారు. తాడపల్లి పిల్లికి వణుకు, టీడీపీతోనే స్వర్ణయుగం, పారిశ్రామిక హబ్గా కర్నూలు. జగన్ మాటలతో మరోసారి మోసపోద్దు. ఆలగడ్డలో కదలిరా సభ అంటే ఆలగడ్డలో జరిగినటువంటి భూమా అఖిలప్రియ అధ్యక్షతన ఏదైతే కదలిరా జరిగిందో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ మధ్య కాలంలో పూర్తిగా కొన్ని ఘాటు వాక్యాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. భస్మాసురుడు అంటూ, నరకాసురుడు అంటూ ఇలాంటి పదాలతో భస్మాసురుడు ప్రతి నియోజకవర్గంలో ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన చేసినటువంటి అవినీతి కావచ్చు, సీమ ద్రోహి జగన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నిన్న చేశారు. తాడపల్లిగూడెంకి సంబంధించిన ఇన్ని రోజులు పులి అని చెప్పుకున్న జగన్కి ఇప్పుడు ఆయన పిల్ల అయ్యారు, ఆయనకు భయం పుట్టుకొస్తుంది అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది దిశ. కడప టీడీపీలో సమన్వయ లోపం, ఎవరికి వారు తెలుగు తమ్ముళ్ళు, కలిసి నడిస్తేనే ఆశించిన ఫలితాలు అధిష్టానం దృష్టికి సాధించాలని పార్టీ శ్రేణులు. ఇక్కడ కడప జిల్లాలో సమన్వయం లోపమైంది. టీడీపీకి సంబంధించినటువంటి తెలుగు తమ్ముళ్ళు అంటే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు లోకల్ బాడీ నాయకులు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, సమన్వయం లోపంతో పూర్తిగా జిల్లా మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్నది. దీనిపై ఒకసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు సంబంధించినటువంటి వీళ్ళు కూడా దృష్టి సారించాలి. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కానీ, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ పార్టీ మీద సారించాలి. ఎందుకంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందండి. మహిళా ఎమ్మెల్యేపై జగన్ ఫైర్, ఫేస్బుక్ వీడియోపై వివరణ కోరిన సీఎం, తాడేపల్లికి రావాలి అంటూ సీఎంఓ పిలుపు, జగనన్న వెంటే ఉంటానన్న జొన్నలగడ్డ పద్మావతి. ఇక్కడ ఆమె కొన్ని వాక్యాలను ఫేస్బుక్ ద్వారా వ్యాఖ్యానించింది. దానిపై సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తాడేపల్లికి సీఎంఓకి రావాలి అంటూ కూడా పిలిపించారంట. సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. ఏం జరిగినా కూడా నేను జగనన్న వెంట ఉంటానంటూ కూడా జొన్నలగడ్డ పద్మావతి అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. కార్యకర్తలకు అండగా ఉంటాం, నిజం గెలవాలి కార్యక్రమంలో భువనేశ్వరి బాధిత కుటుంబాలకు సాయం అందజేత. ఇక్కడ
నిజాం గెలవాలి అంటూ కూడా నారా వారి కుటుంబానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు సతీమణి ఏదైతే ఒక కార్యక్రమం చేపట్టిందో దాంట్లో కూడా ఇక్కడ ఆయన జైలుకు పోయినప్పుడు ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించుకుంటా వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకుంటా ఇక్కడ మీరంటూ కూడా నిజాన్ని గెలిపించాలి అంటూ కూడా ఒక వార్తని తీసుకొచ్చింది దిశ. మరో వైసీపీ ఎమ్మెల్యే అవుట్. పార్టీ మారే యోజనలో పార్థసారథి టీడీపీలో చేరుతారంటూ జోరుగా ప్రచారం. వైసీపీ నుంచి ఎమ్మెల్యేల నిష్క్రమణ కొనసాగుతుంది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి కూడా వైసీపీ గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. సీఎం జగన్ను సన్నిహితుడైన పార్థసారథిని బుజ్జగించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి శాయశక్తుల ప్రయత్నించారు. తాను పార్టీలో కొనసాగాలంటే కొన్ని హామీలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. పార్టీపైన స్పష్టమైన హామీ రాలేదని వినికిడి. దీంతో ఈ నెల 17వ తేదీన టీడీపీలో చేరడానికి పార్థసారథి ఏర్పాటు చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అసంతృప్తి నేతలు జగన్కి కావాల్సినటువంటి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి లీడర్లు బయటకు వస్తూ ఉన్నారు. ఈయన కూడా నాకు సంబంధించి కొన్ని హామీలు కావాలి, ఆ హామీలు ఇస్తేనే నేను పార్టీలో కొనసాగుతా అంటూ కూడా దాని మీద ఎలాంటి హామీ రావట్లేదు అనేది పార్థసారథి చెప్తా ఉన్నాడు. 17వ తారీఖు టీడీపీలో చేరే అవకాశం ఉంది అంటూ కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి, సమాచారం అందుతా ఉంది. పర్యాటక పితామహుడు సీతారామయ్య కన్నుమూత. అనారోగ్యంతో బెంగళూరు ఆసుపత్రి మృతి. కడప జిల్లా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు. అట్టుడుకుతున్న ఏపీ రాష్ట్రమంతటా ధర్నాలు, నిరసనలు. ఓవైపు అంగన్వాడీలు, మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు. ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన విరమణ. ధర్నాలు, నిరసనలతో రాష్ట్రం దద్దరిల్లుతుంది. ఓవైపు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే మరోవైపు ఉద్యోగుల, కార్మికుల ఆందోళన హోరెత్తింది. ఎస్మా ప్రయోగించిన అంగన్వాడీలు వెనుకడుగు వేయలేదు. తాము కూడా తక్కువేం కాదంటూ పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తున్నారు. విశాఖలో గాంధీ పార్కు వద్ద పారిశుద్ధ్య కార్మికులు శిరోముండనం చేయించుకుని నిరసన వెలిబుచ్చారు. సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ముట్టడి ప్రయత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో పలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులున్నాయి. అసలు జోరు మీద ఉన్నది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు. సీఈసీ భేటీకి జనసేనకు ఎలాంటి అనుమతి ఇచ్చారు? ఆ పార్టీకి గుర్తింపే లేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సీఈసీ భేటీకి జనసేన ఎందుకు పిలిచారు, వాళ్ళ పార్టీకి గుర్తింపు లేదంటూ కూడా విజయసాయిరెడ్డి కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్ ఇక లేరు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత. అధికార లాంఛనంలో నేడు. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి దిశ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వార్తాపత్రిక. ఇది తర్వాత గవర్నమెంట్ సంబంధించినటువంటి వార్తాపత్రికను చూద్దాం. సాక్షి. లక్షద్వీప్లో ఎయిర్పోర్ట్. పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో లక్షద్వీప్లోని మినికాయ్ దీవిలో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం యోచిస్తుంది. ఇక్కడ లక్షద్వీప్ దెబ్బతోటి మోడీ ఒక్కసారి లక్షద్వీప్లో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని, ఆ వాటర్ని చూపించి మడత కుర్చీ తీసి బీచ్లో వేసుకొని కూర్చుంటే మాల్దీవ్స్ ప్రభుత్వం ఆర్థికంగా మస్తు వెనకాల ముందు ఆడుతుంది. దెబ్బకు దెబ్బ కొట్టాలనే ఆలోచనలో మోదీ ఉన్నాడు. ఆయన ఇండియా మీద, మోడీ మీద వ్యతిరేక పవనాలు వీచి వాళ్ళను, మోడీని, భారతదేశాన్ని తిట్టినటువంటి మంత్రులు కూడా 3 సస్పెండ్ అయ్యారు. 2500 ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి. అక్కడ అదేవిధంగా 8000 రూమ్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇవన్నీ కూడా మోడీ జస్ట్ ఒక తను పోయి కుర్చీ చేసుకొని చూపించినందుకే. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆర్థికంగా పూర్తిగా దెబ్బతిన్నది మాల్దీవ్స్ అన్నది కూడా క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. అయోధ్య ఉత్సవాలు ఓ గిమ్మిక్కు. అయోధ్యలో రామమందిర ప్రారంభం పేరుతో బీజేపీ గిమ్మిక్కులు చేస్తున్న మమతా. ఈమె అసలు భారతదేశం నుండి మనం గతంలో పాకిస్తాన్ వదులుకున్నాం, ఇంకా కొన్ని వదులుకునే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు బెంగాల్ కూడా ఏమంటది అయోధ్య ఉత్సవాలు గిమ్మిక్ అంటది. అయోధ్య ఉత్సవాలు ఎందుకు గిమ్మిక్? భారతదేశంలో ఉన్న ప్రభుత్వ సొత్తుతోటి, ప్రభుత్వ సొమ్ముతోటి అయోధ్య కట్టలేదు మేడం మమతా బెనర్జీ గారు. ఆడ కట్టింది ప్రజల సొమ్ముతోటి ప్రభుత్వాన్ని అక్కడ అయోధ్య రామ మందిర్ కడతా ఉన్నారు. ఎన్నికల కోసం మీలాగా కుర్చీలు వేసుకొని, మీలాగా సానుభూతి ఓట్లు పడే అయిన పరిస్థితి ఇక్కడ అయోధ్య మీద వాళ్ళు చేయట్లేదని కూడా క్లియర్గా చెప్పుకోవచ్చు. లాలు కుటుంబీకులపై ఛార్జ్షీట్. ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై లాలు భార్య, కుమార్తె తదితరులపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుటుంబంపై కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా వార్త వినిపిస్తూ ఉంది. ఫ్రాన్స్ ప్రధానిగా గ్యాబ్రియల్ అటల్. ఫ్రాన్స్ ప్రధానిగా పిన్న వయస్కుడైన అటల్ నియమితులయ్యారు. ఆయన తనను గేగా ప్రకటించుకున్నారు. తను ఒక థర్డ్ జెండర్గా ప్రకటించుకున్నారు. అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన ఉన్నట్టుగా
క్లియర్గా వినిపిస్తున్నటువంటి ఆయన అత్యంత పిన్న వయస్కుడిగా ఫ్రాన్స్ అధ్యక్షుడిగా అయ్యనట్టు వార్తోంది. బల్క్ ఫిర్యాదులు బాబు కుట్రే, అర్హుల ఓటు తొలగించేందుకు టీడీపీ పన్నాగం, బల్క్ ఫిర్యాదులు అబద్ధమని తేలినందున చంద్రబాబు అండ్ కో పై చర్యలు తీసుకోవాలి. మరోవైపు దొంగ ఓటును చేరుస్తున్న టీడీపీ గుర్తింపు లేని జనసేనకు సిఈసిని ఎలా కలిసే అవకాశం ఎలా ఇచ్చారు? జనసేన టీడీపీ పార్ట్నరా, బీజేపీ పార్ట్నరా? గుర్తింపు లేని పార్టీకి కామన్ సింబల్ చట్ట విరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి క్లియర్గా చాలా సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. కాకపోతే జనసేనని ఎందుకు పిలిచారు అనేది బాధ ఉన్నది ఆయనకు. దానికి పార్టీకి గుర్తింపు లేదు, ఏమీ లేదు. జనసేన మన టీడీపీ పార్ట్నరా లేకపోతే బీజేపీ పార్ట్నరా అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాడు. బ్రో ఇది దొంగ ఓటు. జనసేన కార్యాలయం చిరునామాతో పవన్ కళ్యాణ్ ఓటు నమోదు. గత ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు పరిధిలో ఓటు, 6 నెలల క్రితం చిరునామా మార్పు. ఓటు నమోదులో పార్టీ కార్యాలయం అడ్రస్ చెల్లుబాటుపై అనేక రకాల అనుమానాలు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఆర్డినరీ రెసిడెన్స్తోనో ఓటు నమోదు వీలు. అంటే హైకోర్టు తీర్పు ప్రకారం రోజు రాత్రి నిద్రపోయే నివాసం, రాష్ట్రానికి అప్పుడప్పుడు వచ్చే పవన్ ఎక్కువగా హోటల్లోనే బస. తమ్ముడు బాటలోనే అన్న నాగేంద్రబాబు. వడ్డేశ్వరంలోని దొంగ చిరునామాతో ఓట్ల నమోదుకు విఫలయత్నం. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మర్నాడే ఆన్లైన్లో దరఖాస్తు. అధికారుల తనిఖీలో దొంగ చిరునామాకు గుర్తింపు నోటీసు ఇచ్చిన అధికారుల ముందు ఇంటి యజమాని హాజరు. దాంతో నాగేంద్రబాబు అంటే నాగబాబు సహా కుటుంబ సభ్యులు 6 ఓట్ల తెలుసుకున్నా. దొంగ ఓట్లు చేయించుకున్నారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అదేవిధంగా నాగబాబు వాళ్ళ సోదరుడు నాగబాబు అంటూ కూడా ఒక ప్రధాన వార్తను తీసుకుని వచ్చింది. ఒకే ఇంటి అడ్రస్ మీద ఒక పార్టీ ఆఫీస్ మీద డోర్ నెంబర్ 1111-1903ని అడ్రస్గా చూపించి జనసేన నేత పవన్ కళ్యాణ్ నమోదు చేసుకున్న ఓటు. డోర్ నెంబర్ మంగళగిరిలోని జనసేన పార్టీ గారు అంటే ఇక్కడ 2 ఓట్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి దొంగ అంటూ కూడా ఒక అక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఎన్నికలు అయిపోయినమ్మడే ఇక్కడ అడ్రస్ని మన ఓటుని కూడా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఏదైతే నాగబాబు సంబంధించి ఓటు అడ్రస్ ఉన్నదో అది వాళ్ళని పిలిస్తే కూడా ఈసీ పిలిస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి అదే మన ఆ ఇంటికి సంబంధించినటువంటి యజమాని రావడం కూడా గమనార్హం. ఆ ఇంటికి సంబంధించిన 6 ఓట్లను కూడా ఈసీ తీసేసిందంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. 2 లక్షల పుస్తకాలు చదివిన స్వయం ప్రకటిత మేధావి ఆయన. విలువల గురించి, అనుబంధాల గురించి ఊగిపోతూ ప్రసంగించడం ఆయనకు అలవాటు. అందరూ తనలాగే ఆలోచించాలని, తన మార్గంలో నడవాలని ప్రవచన పలుకులు పలకడం కూడా ఆయనకే సొంతం. చంద్రబాబు కొరకు చంద్రబాబు యొక్క అంటూనే అందరూ ఆ బాగు కోసమే పరితపించాల పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేత. ఎన్నెన్నో నీతులు చెప్పే ఈ నేతకు నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం చిరునామాతో ఓటు పొందడం ఎప్పుడు చర్చనీయాంశం, దయ్యాలు మేధాలు వల్లించడం అంటూ కూడా ఒక వార్తను తీసుకుంది. సచివాలయ ఉద్యోగులతో ఎన్నికలవద్దు. సిఈసికి చంద్రబాబు పవన్ ఉమ్మడి వినతి పత్రం. ఓటర్ల జాబితాను మారుస్తున్నారు. వాలంటీర్లతో తప్పుడు పనులు చేయించాలని చూస్తున్నారు. మహిళా పోలీసులను బిఎల్ఓలుగా పెడుతున్నారు. సచివాలయం సంబంధించినటువంటి ఉద్యోగులతోటి ఎన్నికలు చేయొద్దు అంటూ కూడా ఈసీ ఎవరైతే నిన్న పర్యటించారు, నిన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మీటింగ్లో అక్కడ చంద్రబాబు పవన్ కూడా ఉమ్మడి వినతి పత్రం ఇచ్చిరంట. వాళ్ళతో బిఎల్ఓగా చేసి పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ వాలంటీర్లు తప్పుడు పనులు చేయాలని చూస్తున్నారంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. మేమంటే అంత చులకన బాబు. చంద్రబాబు వ్యాఖ్యలపై మహిళా పోలీసు సంఘం ఆగ్రహం. ప్రభుత్వం నిర్వహించిన రాత పరీక్ష ప్రతిభ ఆధారంగా ఎంపికయ్యాం. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా నియమితులేం. తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తాం. చంద్రబాబు నాయుడుపై కూడా మహిళా పోలీసు అధికారులు ఫైర్ అయినట్టుగా ఒక వార్తను తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష. ఎన్నికల నిర్వహణపై విజయాల్లో నిర్వహించిన సమావేశాన్ని వాడుతున్న సిఈసి రాజకుమార్ చిత్రంలో ఇక్కడ నిన్న కలెక్టర్, ఎస్పీల స్థాయితోటి ఉన్నతాధికారులతోటి సిఈసి ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టినటువంటి వార్త. కోర్టు ద్వారా లోకేష్కి నోటీసులు ఇవ్వండి ఆదేశించిన ఏసీబీ న్యాయస్థానం. రెడ్ డైరీ బెదిరింపు కేసులో నోటీసులు తీసుకునేందుకు లోకేష్ అసెమిరా. అదే విషయాన్ని న్యాయస్థానానికి దృష్టికి తీసుకెళ్లిన సిఐడి లోకేష్ తీరుపై కోర్టు ఆగ్రహం. నోటీసులు పంపాలని కోర్టు అధికారులకు ఆదేశం. ఏసీబీ న్యాయస్థానం నారా లోకేష్కి సంబంధించినటువంటి దాంట్లో కోర్టు ఆగ్రహం అంటే కూడా ఇదొక్క పత్రికనే తీసుకొచ్చింది. దీన్ని మరి ఏ పత్రిక కూడా తీసుకురాకపోవడానికి కారణం ఏంటో అర్థం అవ్వట్లేదు. మాతృత్వానికే మచ్చ తెచ్చిన తల్లి ఈమె తన భర్త మీద కోపంతో 4 ఏళ్ల బాబుని చంపి
బెంగళూరు టు గోవా వెళ్ళే ప్రయత్నంలో సూట్ కేసుల బంధించి తీసుకునే ప్రయత్నంలో మేము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థలో సీఈఓగా పనిచేస్తూ ఉన్నది. ఆమె తన కొడుకుని చంపేసి గోవా తీసుకుపోతున్న ప్రయత్నంలో దొరికింది. నిన్న బెంగళూరు నుంచి గోవా వెళ్తుండే. గుంతకల్లో బడుగు బలహీన వర్గాల విజయయాత్ర, సామాజిక సాధికారత బస్సు యాత్రకు అడుగడుగున నీరాజనాలు, వేలాదిగా పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. పూలవర్షంతో స్వాగతం పలికిన ప్రజలు, వేలాది మంది ప్రజలతో జనసంద్రంలో సభా ప్రాంగణం. జై జగన్ గిరగిర తిరగాలి ఫ్యాన్ అంటూ నినాదాలు. ఇలా వేలాదిగా పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటున్నారు. కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఏం చేసిండు? అసలు ఏం చేసిండు అని చెప్పండి. అది కూడా చెప్పాలి కదా, ఏం చేసిండు అనేది చెప్పాలి కదా. వాళ్ళకు ఆ స్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసివేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా బడు బలైన వర్గాల కోసం జగన్ పాటు పడుతున్నాడు, జగన్ చేస్తూ ఉన్నాడు అనేది చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. 3 నెలల టీడీపీ జనసేన జెండాలు పట్టుకోవాలి. టీడీపీ నేత 3 నెలల టీడీపీ జనసేన పట్టుకొని తిరగండి. టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాం అని ఆలగడ్డ సభలో టీడీపీ అధినేత 3 నెలలు టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీగా పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీగా 3 నెలలు 2 జెండాలు మోయండి. ఎన్ని రోజులని జెండాలు మోపిస్తారు సార్? ఎన్ని రోజులని జెండాలు మోపిస్తారు? 3 నెలలు మోపియండి. మేము అధికారంలోకి వస్తే టీడీపీ గవర్నమెంట్ రాబోతా ఉన్నాయనే ఒక పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి మేము వస్తే హైకోర్టు బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేస్తామంటూ కూడా ఒక వార్తను తీసుకొని రమ్మన్న రాని జనం. టీడీపీ ఆలగడ్డలో నిర్వహించిన రా కదిలేరా సభ అటర్ఫాబ్ అయింది. సుమారు 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెప్తూ వచ్చారు. కానీ 10,000 మంది కూడా సభకు రాలేదు. తీసుకొచ్చిన వారు కూడా సభ మధ్యలోనే వెనుక తిరగడంతో చంద్రబాబు సార్ని కోరారు. 1,00,000 మందితో మీటింగ్ పెడతారు. 1,00,000 మంది కాదు, 10,000 మంది కూడా లేరంటున్నారు. కానీ సాక్షి పత్రికలు చాలామంది ఉన్నారు. రా కదిలేరా ప్రోగ్రాంలో చాలామంది ఉన్నారు. టైటిల్ కూడా చాలా వెటకారంగా పెట్టారు. రమ్మన్న రాని జనం అంటూ కూడా. RRR రమ్మన్న రాని జనం. మస్తు మంది వచ్చారు. ఈసారి వైసీపీ అవినీతి ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తాకే అవసరం ఉంది. మీరు అవినీతి ఎమ్మెల్యేలని మీ జగనే, మీ ముఖ్యమంత్రి, మీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు, పార్టీ ఫౌండర్ ఆయన్నే మిమ్మల్ని అవినీతి పరులు మీరు ఓడిపోతారనుకో తప్పిస్తున్నటువంటి పరిస్థితి. 1,00,000 ఎకరాలు సస్యశ్యామలం. రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజ్ పనులు పూర్తి. కరోనా కాలంతో పాటు పెన్నాకు పోటెత్తిన వరదల్లోనూ కొనసాగింపు పనులు. ఆయకట్టులో విస్తారంగా పంటల సాగు. రైతుల్లో ఆనందోత్సాహాలు. నెల్లూరు 77 గ్రామాల తాగునీటి సమస్య అంటూ కూడా స్టేటస్ రిపోర్ట్ అంటూ కూడా సాక్షి తన గొప్పని మేము చేసామన్న గొప్పని చూపించుకోవడానికి ఈ యొక్క డ్యామ్కి సంబంధించినటువంటి నెల్లూరు బ్యారేజ్ సంబంధించినటువంటి దాన్ని చూపిస్తూ ఉంది. పార్లమెంట్ టికెట్ కోసం చిన్నబాబు పెట్టిన షరతులకు అర్హుడు ఒకరొచ్చారు సార్. మరి ఇదం జగత్ కూడా ఇది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరో 2 నెలల్లో 3 నెలల్లో ఉన్నటువంటి ఎన్నికలకు సన్నాహకాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవైపు వైసీపీలో ఉన్నటువంటి అసంతృప్తులు, టికెట్ రాని వాళ్ళు, టికెట్ పై వచ్చినా కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి వాళ్ళు చాలా వరకు టీడీపీ జనసేన వైపు చూస్తూ ఉన్నారన్న నిజం. మరి టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా కొంతమంది టికెట్ రాకపోతే బుజ్జగింపుల పర్వం చేసే అవకాశం ఉన్నది. వాళ్ళు కూడా లిస్ట్ విడుదల చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి